ఒక పక్కన బెట్టింగ్ యాప్ల విషయంలో ఆ బెట్టింగ్ అనేదే ఒక తప్పు. అసలు ఆ ప్రచారం చేయడమే తప్పు. ఆ ప్రచారం చేశారు అన్నటువంటి కారణంగా సెలబ్రిటీల వలన ఈ బెట్టింగ్లకి పాల్పడి చివరికి ఆస్తులు కోల్పోయిన వాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన ఇష్యూ నడుస్తుంటే, కేసులు నమోదవుతుంటే, విచారణలు చేస్తుంటే, రెండో వైపున ఇప్పటికీ బెట్టింగ్ ఆడుతున్నటువంటి వాళ్ళు, ఇప్పటికీ గేమింగ్ ఆడుతున్నటువంటి వాళ్ళు కొనసాగుతూనే ఉన్నారు. డబ్బులు తగలేసుకుంటూనే ఉన్నారు. మొన్న ఒక డాక్టరు, నిన్న ఒక టీచరు, తాజాగా ఇంకొక యువతి, ఇట్లాగ ఒక్క పలాసలోనే జరిగింది. ఇట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది లెక్క చెప్పడం కూడా కష్టమే. మరి ఎందుకు అంటే అది తప్పని ఒక పక్కన తెలిసినా సరే, నష్టపోతున్నారని తెలిసినా సరే, నాశనమైపోతున్నారని తెలిసినా సరే, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిసినా సరే, కుటుంబాలు వీధిన పడుతున్నాయని తెలిసినా సరే, చివరికి ప్రచారం చేస్తున్న పెద్ద పెద్ద వాళ్ళ మీదనే కేసులు నమోదవుతున్నాయని తెలిసినా సరే, ఇంకా ఆ వ్యసనాన్ని ఎందుకు వదులుకోవట్లేదు అన్నదే అర్థం కాదు.